హైదరాబాద్ లక్డికపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు టీఆర్టీ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. 6 నెలలు గడుస్తున్నా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమకు పోస్టింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో అర్హత సాధించిన టీఆర్టీ అభ్యర్థులు హైదరాబాద్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. 6 నెలలు గడుస్తున్నా పోస్టింగ్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న అభ్యర్థులతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో టీఆర్టీకి సంబంధించిన సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వకపోవడంపై లగిడికపూల్లోని పాఠశాల విద్యా కమిషన్ ముందు ఆందోళన చేపట్టారు. అసలు ప్రధానంగా వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఎందుకు ధర్నా చేయాలనుకున్నారో వారి మాటలు అడిగి తెలుసుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారండి? సార్, మేము నల్గొండ నుంచి రావడం జరిగింది. సార్, మేము టీఆర్టీకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థులము. మాది ఈ రోజుతో ఉన్నటువంటి ఒక సమస్య కాదు. ఇక్కడ వచ్చినటువంటి ఒక వేలాది మంది టీఆర్టీ అభ్యర్థులందరూ కూడా 2008-10లో హాఫ్ మార్క్తో జాబ్ కోల్పోయినటువంటి ఒక వ్యక్తులు ఉన్నారు. సో తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా చాలామంది తమ యొక్క జీవితాలను సాక్రిఫై చేసి తెలంగాణ ఉద్యమం కోసం పోరాటంలో భాగంగా పనంగా పెట్టడం జరిగింది. ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో, తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తామని చెప్పేసి అనేక రకాలైన ప్రకటనలు ఇవ్వడం జరిగింది. 2017లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 2018లో మాకు రిజల్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మాకు నియామక పత్రాలు ఇవ్వడం లేదు. చాలామంది తమ యొక్క జీవితాన్ని అంతా కూడా ఇక్కడితో డిఎస్సి కోసమే త్యాగం చేయడం జరుగుతుంది. But now also the common people are not getting the right to education. We are demanding, sir, not to right to education is a compulsory. We are demanding compulsory education for all, equal education for all. Equal education is make for equal society in that country. We are not beggar. We are the servants of the public. We are servants of the government, sir. We are requesting, please humanitarianly, you have to see our problem. It is not our problem. It is the problem of citizens of Telangana. We are the servants of the public. We want justice. That only we are demanding. టీఆర్టీ ఎప్పుడు నోటిఫికేషన్ వేశారు? ఇప్పుడు దాదాపు ఎన్ని రోజులు అవుతుంది? అసలు మీకు పోస్టింగ్ ఇస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చినట్టు కూడా తెలుసు. సార్, మాకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి అష్యూరెన్సీ గవర్నమెంట్ నుంచి మాకు రావటం లేదు. మాకు 2017లో నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఎన్నో రకాల డిమాండ్స్ చేయటం, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వటం, హైకోర్టు ఆర్డర్ ఇవ్వటం, వీటన్నింటి తదనంతరంగా రావటం జరిగింది. దయచేసి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. జరిగినటువంటి ఒక కాలయాపన జరిగింది. ఒక అకాడమిక్ ఇయర్ అనేది కంప్లీట్గా వేస్ట్ అయిపోయింది. 2018 ఆగస్టులో రిజల్ట్ ఇచ్చారు అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. మాకు ఆగస్టు 15కి మాకు ఆల్రెడీ ఇచ్చేస్తామని చెప్పారు. అక్టోబర్ అన్నారు, అక్టోబర్ అయిపోయింది. డిసెంబర్ అన్నారు, డిసెంబర్ అయిపోయింది. జనవరి అన్నారు, జనవరి అయిపోయింది. ఆల్రెడీ 1 అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ మాసం వచ్చేసింది. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇకనైనా ఒక ప్రాసెస్ చేయండి. దీని అపాయింట్మెంట్ సంబంధించిన ప్రాసెస్ ముందుకు తీసుకురండి. మా అకాడమిక్ వేస్ట్ కొంతమంది నిరుద్యోగ మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు అసలు వాళ్ళ మాటల్లో తెలుసుకుని చెప్పండి మేడం, అంటే ఎందుకు ధర్నా చేయాలనుకుంటున్నారు? సార్, నేను 2008లో డిఎస్సి రాశాను. అప్పుడు నాకు రాలేదు. తర్వాత 12లో రాసా, అప్పుడు నాకు హాఫ్ మార్క్లో పోయింది. కానీ ఇప్పుడు నేను 2018లో డిఎస్సి రాసి నేను 1:1లో సెలెక్ట్ అయితే ఇప్పటివరకు 2019 వరకు మాకు అపాయింట్మెంట్స్ రాలేదు. నేను సాగరహారంలో పార్టిసిపేట్ చేశాను, అన్నిట్లో పార్టిసిపేట్ చేశాను. నా స్టడీస్ అంతా హైదరాబాద్లోనే. కానీ ఇప్పటివరకు నాకు జాబ్ రాకపోవడానికి కారణం ఏంటి? తెలంగాణ కోసం మేము ఎందుకు ఫైట్ చేశాం సార్? మాకు ఉద్యోగాలు రావాలని కాదా? మేము ఇంత ధర్నాల్లో లేడీస్ అయ్యి కూడా రోజు వచ్చి ఇట్లాంటి ధర్నాలు పార్టిసిపేట్ చేస్తేనే మాకు గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తారా సార్? ఇట్లాంటి సిచ్యుయేషన్లో మేము ఉన్నామంటే, తెలంగాణ బిడ్డలు మిల్లా ఉన్నామంటే, అసలు తెలంగాణ గురించి ఇంకా బంగారు తెలంగాణ ఎక్కడి నుంచి వస్తుంది సార్? అసలు మేము ఇంకా ఉద్యోగాలే తెచ్చుకోలేకపోతున్నాం ఇప్పటివరకు. ఇప్పుడు నాకు 40 ఇయర్స్, ఇప్పటివరకు నాకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వకపోతే ఎప్పుడు ఇస్తుంది? ఇంకా నా లైఫ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇస్తుందా? రాబోయే అకాడమీకి ఖచ్చితంగా మీకు పోస్టింగ్ కావాలని అంటారా? అవును సార్, మాకు కావాలి. మేము ఎప్పటి నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. 1 ఇయర్ నుంచి మమ్మల్ని అలాగే ఆపుతున్నారు. ఇప్పుడు మాత్రం ఇవ్వకపోతే మేమైతే ఊరుకునేది లేదు సార్. మేము ఉండాలా? మాకు జాబ్స్ ఇస్తారా, లేకపోతే మమ్మల్ని ఏమైనా చేసుకోమంటారా? కౌన్సిలింగ్ డేట్స్ తొందరనే ఇవ్వాలి. మాకు తొందరగా జాబ్స్ ఇవ్వాలి. మాకు విద్యా వాలంటీర్స్ని తీసుకునేటట్టయితే మరి మాకెందుకు? అసలు ఇప్పటి వరకు 6-7 సంవత్సరాలు అయింది.
ఫుల్ మెజారిటీతో మేము ఇచ్చుకున్నాం, మెజారిటీతో మేము విన్ చేసుకున్నాం టీఆర్ఎస్ పార్టీని. కానీ టీఆర్ఎస్ పార్టీనే మాకు మోసం చేస్తుందా అనిపిస్తుంది మాకు ఒక్కొక్కసారి. మాకు ఇప్పటివరకు జాబ్స్ లేవు. ఇప్పుడు డిఎస్సి మేము ఎందుకు బీఎడ్ చేసాం సార్? మా లైఫ్ మేము స్పాయిల్ చేసుకోవడానికా? ఇప్పటివరకు తొందరగా మాకు కౌన్సిలింగ్ డేట్స్ ఇవ్వాలి, మాకు అపాయింట్మెంట్స్ కావాలి. ప్రధానంగా వాళ్ళ డిమాండ్లు ఏంటంటే ఖచ్చితంగా పోస్టింగ్ తొందరగా ఇచ్చి తర్వాత ఉద్యోగులను భర్తీ చేసుకునే విధంగా కూడా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. కెమెరామ్యాన్ వినోద్తో రమేష్, బార్ టుడే, హైదరాబాద్.